చుర్మురి ఇలా ఒకసారి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను ఇందులోకి కొన్ని కుర్కురేలు కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకో తినాలనిపిస్తుంది, అందుకే ఇలా చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కుర్కురే ఇవి ఆల్రెడీ కారం పట్టించి పెట్టిన బురుగులో వేస్ట్ అయిపోతున్నాయి, ఎవరు తినట్లేదు అనేసి నేను ఇలా ప్రయోగాలు చేసుకుంటున్నాను. బురుగులు వేసుకొని అందులోకి ఒక టమోటో, ఒక ఆనియన్, చిల్లీ, నాకు కొంచెం స్పైసీగా ఇష్టము, అందుకే కొంచెం రెండు చిల్లీలు కట్ చేసుకొని ఆనియన్స్, చిల్లీ, క్యారెట్, టమోటో, కొరియండరు అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఫుల్ మిక్స్ చేసుకొని బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇష్టం ఇలా తినడం, ఇష్టం, చాలా ఇష్టం ఇలా తినడము. ఇలా చేసుకొని తినడం ఇంకా ఇష్టం. అప్పుడు చాలా తినేవాళ్ళము, ఇప్పుడు ఎక్కడ చేసుకోవడానికి అవ్వట్లేదు, తినడానికి అవ్వట్లేదు. మా చిన్నోడికి దగ్గు ఎక్కువ ఉంది, వాడు వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు, ఏమనుకోకండి. అన్నీ మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అన్నీ ఫుల్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొరియండర్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకొని, ఎవరికి ఇష్టం ఉండదండి ఇలా చేసుకోవడం, అందరికీ ఇష్టమే, అందరికీ తినాలని ఉంటుంది. నాకైతే ఫస్ట్ ఇలా చేసుకోవడం చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటాను ఇలాంటివన్నీ. స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి, మీరు ఒకసారి చేయండి, చాలా బాగుంటాయి. అన్నీ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొరియండర్ మిక్స్ చేసుకోవాలి. ఏం చేస్తాం, ఏమి చేయట్లేదు కదా, ఏదో ఒకటి చేయాలి, అందుకే ఇలాగ ఏదో ఒకటి చేసుకొని తింటాము. మళ్ళీ అప్పుడు తినమండి, ఎప్పుడో ఒకసారి. దాదాపు ఇది నేను తినక 2 years పైనే అవుతుంది. 2 years అవుతుందో 4 years అవుతుందో, చాలా ఏం లేకపోయింది నేను తినలేదు. అప్పుడప్పుడు ఎప్పుడో అసలు తినరు ఇంట్లో వాళ్ళు, ఫస్ట్ బొరుగులే తినరు. నాకు ఇష్టము కానీ వీళ్ళు తినరు, నాకు ఒకదానికే చేసుకోవాలనిపించదు, అందుకే చేసుకోను. ఎప్పుడో 4 years బ్యాక్, 5 years బ్యాక్ తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను. అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇలా లాస్ట్లో కొంచెం కొరియండరు, లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెమన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు కొంచెం పుల్లగా, కారంగా చాలా ఇష్టము తినడానికి. పాపం మా చిన్నోడికి దగ్గు ఎక్కువైంది, దగ్గుతూనే ఉన్నాడు. అప్పుడు ఇంకా చిన్నపిల్లలకి బాగలేదంటే ఏం చేస్తాం, వాడు అస్సలు ముట్టుకోడివి, తినరా అన్నా కూడా తిన్నాడు వాడు, అస్సలు ముట్టుకోడివి. వాళ్ళకి అస్సలు ఇష్టం కూడా లేదు ఇలాంటివన్నీ. ఏమే దగ్గు ఎక్కువైపోయినా చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు ఇవ్వట్లేదు, కామెంట్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.